ఫైనలీ ఎప్పుడో అని ఎదురు చూస్తున్న అఖండ పార్ట్ 2 మూవీ నుంచి టీజర్ అయితే రిలీజ్ అయింది. నిజంగా భయ్య టీజర్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీ. మెయిన్గా బాలయ్య గారు చించేసారు అసలు. అతని లుక్ మాత్రం ఎక్స్ట్రాడినరీ అదిరిపోయింది. జనరల్గా బోయపాటి, బాలయ్య, తమన్ వీళ్ళు ముగ్గురు కాంబోలో ఒక మూవీ వస్తుందంటేనే మనం మినిమం ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఈ టీజర్ మాత్రం మన ఎక్స్పెక్టేషన్స్కి మించి వచ్చింది. చాలు 2 స్టఫ్డ్ మూవీస్ తగులుకుంటే ఆ క్లాష్ ఎలా ఉంటుందో మనం ఈ సెప్టెంబర్ 25th చూడబోతున్నాం. సో నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని లైక్ చేసి కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా టీజర్ రివ్యూలోకి వెళ్ళిపోయినట్లయితే అసలు బోయపాటికి ఎలా వస్తాయి భయ్యా ఆ థాట్స్, ఆ త్రిశూలం షాట్ అయితే నిజంగా గూస్ బంప్స్ తెప్పించింది. అసలు హిమాలయాలు ఏంటి, అందులో మన బాలయ్య గారు ఏంటి, అతని లుక్ ఏంటి, నిజంగా అరాచకం. ఇదైతే రాసి పెట్టుకోండి, ఈ మూవీ డ్యామ్ ష్యూర్ గా డే 100 crores అయితే ఓపెన్ చేస్తుంది. ఎందుకంటే బాలీవుడ్ వాళ్ళు ఏంటంటే ఇటువంటి కైండ్ ఆఫ్ మూవీస్ అయితే బాగా ఇష్టపడతారు అనమాట. వన్స్ వాళ్ళకి కానీ క్లిక్ అయిందంటే ఈ మూవీని ఇంకా లేపేస్తారు. నాకు తెలిసి మన తెలుగు వాళ్ళకి కూడా ఆల్మోస్ట్ ఈ టీజర్ పిచ్చెక్కించి ఉంటుంది ఈ పాటికని. నెక్స్ట్ ఈ టీజర్ లో ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. ప్రతి షార్ట్ ఫ్రేమ్ లో క్వాలిటీ ఏమాత్రం తగ్గకుండా ఫుల్ ఆఫ్ క్వాలిటీ హై రెజల్యూషన్లో చాలా బాగా చూపించారు. నెక్స్ట్ క్రెడిట్స్ అయితే మాత్రం ఖచ్చితంగా మన తమనన్నకే వెళ్తాయి. వెనకాతల ఆ బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ ఏంటి భయ్యా, నిజంగా మెంటల్ మాస్ అరాచకం అంతాయి. నెక్స్ట్ మన బాలయ్య గారు కూడా డైలాగులు, ఆ డైలాగ్ డెలివరీతో అయితే చంపేశారు. జస్ట్ ఇమేజిన్ ఇదే గనక మనం థియేటర్లో బిగ్ స్క్రీన్లో చూస్తే మాత్రం ఫ్యాన్స్ అయితే పూనకాలతో పిచ్చెక్కిపోతారు, ఊగిపోతారు. ఓవరాల్గా టీజర్ అయితే మాత్రం నాకు పిచ్చగా నచ్చింది. నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను అనమాట. ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా, ఎప్పుడెప్పుడు చూద్దామా అని చెప్పి. మరి మీకు ఎలా అనిపించిందో కూడా ఒకసారి కామెంట్ చేసేయండి. నెక్స్ట్ క్లాసెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎప్పటిదాకా చిరంజీవి గారికి, బాలయ్య గారికి చాలా క్లాసెస్ అయ్యాయి. రీసెంట్గానే బాలయ్య గారు వర్సెస్ రామ్ చరణ్ క్లాస్ని కూడా చూసాం అండ్ ఆల్సో దాని రిజల్ట్ని కూడా చూసాం. ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వర్సెస్ బాలయ్య అనమాట. ప్రీవియస్గా చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ అన్న ఓజీ మూవీ రిలీజ్ డేట్ని 25th అనేసి అనౌన్స్మెంట్ ఎప్పుడో ఇచ్చారు. అండ్ ఆల్సో ఇప్పుడు అదే డేట్కి మన బాలయ్య గారి అఖండ పార్ట్ 2 అయితే రిలీజ్ కాబోతుంది. ఇదైతే సీక్వెల్ కాబట్టి, 2 పెద్ద మూవీస్ కాబట్టి బిగ్ క్లాస్ అయితే జరగబోతుంది. అండ్ ఆల్సో 2 కూడా చాలా స్టఫ్ ఉన్న మూవీస్, మోస్ట్ హైప్ ఉన్న మూవీస్. ఎందుకంటే ఇప్పుడు ఈ టీజర్ చూసాక ఫ్యాన్స్కి ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయింటాయి. అండ్ ఆల్సో ఓజీ పైన కూడా ఫ్యాన్స్కి ఎక్స్పెక్టేషన్స్ చాలా పీక్స్లో ఉన్నాయని చెప్పాలి. సో ఇదైతే నేను వీడియో స్టార్టింగ్లోనే చెప్పాల్సింది, బట్ మర్చిపోయా. ఏదైనప్పటికీ ముందుగా అయితే మాత్రం మన గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. సో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.